హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్టయితే, నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోషకారణంగాను చేసేదను అని చెప్పి వ్రాయబడిందండి. ఆమెను హల్లెలూయా. మీరు గత సంవత్సరం అంతట్లో ఎంతగానో నిర్లక్ష్యం చేయబడిన వారిగా ఉన్నారేమో, మిమ్మల్ని అందరూ తక్కువగా చూసిన వారిగా ఉన్నారేమో, మీకు కలిగిన అవమానమును, ద్వేషమును, మీరు ప్రయత్నించిన ప్రతి దాంట్లో విఫలతను బట్టి మీ హృదయానికి ఎంతగానో గాయమైందేమో. కానీ గత సంవత్సరము దేవుడు మీకు బాధగా ఉండడానికి కాదు, కానీ మీ అంతరంగ శుద్ధి నిమిత్తము దేవుడు అనుమతించాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మీరు భయంతో కాదు, కానీ దేవుని యందు విశ్వాసంతో మీరు మొదలు పెట్టండి. మీకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏంటిదంటే, మిమ్మల్ని శాశ్వత శోభాతిశయంగాను, అంటే మిమ్మల్ని శ్రేష్ఠతకు, మహిమకు, ఘనతకు కారణంగాను, అదేవిధంగా బహుతరములకు సంతోష కారణంగాను, అంటే అందరికీ మిమ్మల్ని ఆనందంగాను, ఉల్లాసంగాను, ఉప్పొంగేలాగా చేస్తాను అని చెప్పి. కాబట్టి మీరు భయపడే వారిగా కాకుండా మీ అవమానానికి ప్రతిగా దేవుడు మీకు శోభాతిశయమును, అదేవిధంగా మీ నిందకు, మీ కన్నీళ్లకు ప్రతిగా దేవుడు మిమ్మల్ని బహుతరములకు సంతోషకరంగాను చేయబోతున్నాడు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచి ఈ నూతన సంవత్సరంలో మీ విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగండి. ప్రభువుటి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా.